ఉత్తేజపరచడానికి మన కళాకారుల బృందం ఉంది. తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ అనిల్ జైహింద్ గారికి, అలాగే ఫార్మర్ చైర్మన్ తెలంగాణ బీసీ కమిషన్ వకులాభరణం కృష్ణమోహన్ గారికి, అలాగే సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి సమ్మయ్య గారికి, ప్రొఫెసర్ తిరుమలి గారికి, ప్రొఫెసర్ సింహాద్రి గారికి, జస్టిస్ బి చంద్రకుమార్ గారికి, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారికి, అలాగే తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సతీష్ కొట్టె గారికి, తెలంగాణ బీసీ కల్చరల్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వరంగల్ శ్రీనివాస్ గారికి, ఆయన బృందానికి, అలాగే సోదరుడు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అలాగే పి విజయ్ కుమార్ గారికి, గెల్లా భద్రయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదర సోదరి మనులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ, ఆయన ఎవరు సార్? మన ఎంప్లాయేనా? అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంప్లాయ్ ఫెడరేషన్ను ఏర్పాటు చేసి ఒక వేదికను కల్పించినటువంటి సమ్మన్న గారికి, అలాగే మా అన్నలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమయం ఆసన్నమైందన్న విషయం ఈ సంఘాల ద్వారానే సమాజానికి ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించిందంతా ఈ తెలంగాణ ప్రాంతాన్ని లేదా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిందంతా అగ్రకులాలు మాత్రమే పరిపాలించినాయి. ఈ 70-80 ఏళ్ల సంవత్సరాల పాటు వాళ్ళ పరిపాలన టేస్ట్ ఏందో మనకు తెలిసిపోయింది. వాళ్ళు అన్ని వాళ్ళ పరిపాలన అంతా విఫలమైపోయింది. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే దాని అర్థమైంది, మేము అభివృద్ధి చేయలేకపోయినాం బీసీలను, వెనకబడిన తరగతులను అనేది ఆ పార్టీలు, ఆ వర్గాలు, ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. నిజంగా మనం అంతా డెవలప్ అయినామంటే తెల్ల రేషన్ కార్డులు ఉండదు కదా. కానీ ఇవాళ అన్ని రంగాల్లో ఇప్పటికీ పేదవానికి ఇల్లు కల్పించలేనటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పటిదాకా నడిచినటువంటి ప్రభుత్వాలు, ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైపోయినారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి అగ్రవర్ణ ముఖ్యమంత్రులు ఈ ఆదుకోవడంలో సంపూర్ణంగా విఫలమైపోయారు అనేది స్పష్టమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక అగ్రవర్ణాల పరిపాలన 70 ఏళ్ళు చూసినాం కదా, అయిపోయింది, చాలు, ఏమీ లేదు, డొల్లా, మీ పరిపాలన అంతా డొల్లా, మాకు అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పక్షమైనటువంటి, మెజారిటీ కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఈ ప్లాజా నుంచి, టూరిజం ప్లాజా నుంచి ఒక మాట చెప్తా ఉన్నాము, ఇక జాలయ మీరు చేసిన కాడికి మాకు వద్దు, మాది మేము చేసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. నిన్న కల్వకుర్తి కాడ సభ జరిగితే పాప ఒక వైశ్యుడు కోమటాయన వచ్చిండు. సభకాడికి వచ్చి, అయ్యా నేను కోమటోడిగా నా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, బీసీ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పిపోయింది ఆయన. అవి గా కోమటాయన కావాలి, మాకు గా కోమటాయన కావాలి. ఈ ఓసీల్లో కూడా సరే వకులాభరణం అన్న చెప్పినట్టు కానీ, మిగతా ప్రొఫెసర్లు చెప్పినట్టు కానీ, బీసీలకు రిజర్వేషన్ అంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చారు కదా, ఇంట్లో వర్గీకరణ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏబిసిడి వర్గీకరణ చేద్దాం. ఎందుకు చేద్దామంటున్నంటే, కేవలం ఈడబ్ల్యూఎస్ లో అత్యధికంగా లబ్ధి పొందుతున్న ఫేక్ సర్టిఫికెట్లు మాత్రమే. ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణుడికి అవకాశం దొరకలేదు, పేద కోమటాయనకు అవకాశం దొరకలేదు, పేద రెడ్డి బిడ్డకు అవకాశం దొరకలేదు. కాబట్టి మాకెట్లాగో న్యాయం చేయలేరు మీరు, అది అర్థమైపోయింది.
మీ దాంట్లో ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేయమని బీసీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల జనాభా 1,02,000 మందే, కానీ అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటోళ్ళు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే ఒక్క ఆయనే ఉన్నాడు. ఓసీల్లోనే ఎంత వివక్షత ఉందో మనం చూడాలి. పేద కోమటి వాళ్లకు న్యాయం చేసేది కేవలం బీసీలు మాత్రమే చేస్తాం. అందుకోసం వాళ్ళు మనతో కలిసి వస్తా ఉన్నారు. ఇలా పేద బ్రాహ్మణులకు న్యాయం చేసేది ఓన్లీ బీసీలు మాత్రమే చేస్తారు. కాబట్టి కనీసం మమ్మల్ని ఉద్ధరించలేదు ఈ 70 ఏళ్ల నుంచి, మీలో ఉన్న పేదవాళ్ళను కూడా మీరు ఉద్ధరించలేదంటే మీ పరిపాలన అంతా డొల్ల, మీ వల్ల కాదు. 70 సంవత్సరాల పాటు మీ పరిపాలన చూసినాం సార్, ఇక చాలు, మాది మేమే చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. ఇది ప్లాజా నుంచి చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇక తెలంగాణ బీసీ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బీసీ మీటింగ్కు రావాలంటే ఓ భయం, ఓ ఆందోళన. ఏందో ఈ ప్రభుత్వాలు మనవి కావు కదా, మనవి కానందుకే రమ్మంటున్నాం. మన అయితే మనం ఎందుకు పిలుస్తాం? మనవి కాదు కాబట్టే రమ్మంటున్నాం. ఒక విచిత్రమైన సంఘటన నా క్యూన్యూస్ ఆఫీస్లో జరిగింది. ప్రొఫెసర్ సాబ్, ఒక ఆయన పాపం బీసీఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి తక్కువగా మంది ఉండేటువంటి ఒక కులం నుంచి తహసీల్దార్ అయిన ఆయన. తహసీల్దార్ అయితే ఆయనని ఏసీబీకి పట్టించారు. నా దగ్గరకు వచ్చిండు. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి గారు, ఆయన కింద ఈయన పనిచేయలేక వెంటనే ఏసీబీకి పట్టించిండు. ఇంకో బీసీని పెట్టి కథం వెళ్ళిపోయిండు ఇన్ఛార్జ్ ఆయన. ఈ నమూనాలో కుట్ర జరిగింది. ఇంకా అంతేకాదు, ఇంకొక భారీ కుట్ర కూడా ఉంది. వెనకబడిన తరగతుల పిల్లలు సహజంగా ఎంపీసీ బైపీసీ చదవకపోతుండే, ఎందుకంటే వాళ్ళకు ఉండే అవకాశాలు తక్కువ. సిఈసి హెచ్ఈసి లాంటివి చదువుకునేటువంటి వాళ్ళు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గతంలో మ్యాథమెటిక్స్ టీచరు, సైన్స్ టీచర్కి హెచ్ఎంఐ ప్రమోషన్లు తీసుకొచ్చారు గతంలో. అంటే దాని అర్థమైంది, హెచ్ఈసిబి ఇన్ని రకాలైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి విద్యారంగంలో. ఏ రంగంలో చూసుకున్నా ఇదే కథ, ఇదే దోపిడీ. నేను ఓపెన్గా చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కరిని ఓపెన్గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు మీ రెడ్డిల ఓట్లు వద్దు, మా బీసీల ఓట్లు చాలు. మీరు ఆ మాట చెప్తారా? మీ బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? చెప్పుని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనం. మేము ఒక్క తల్లి పిల్లలమని తెలుసుకున్నాము. మేమంతా క్యాస్ట్లు కాదు, క్లాస్ అని తెలుసుకున్నాము. మీరు దాచిపెట్టి, మీరు అణిచిపెట్టినటువంటి అన్ని చరిత్రలను బయటికి తీస్తా ఉన్నాము. ఇలా తీన్మార్ మల్లన్న లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మా తలను లెక్క పెట్టమంటే మీ తలను లెక్క పెట్టమయ్యా, మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలను లెక్క పెడతామని చెప్తా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పందులన్నునే లెక్క ఉంది, కానీ బీసీలు ఎంతమందిరో లెక్క లేదట వాళ్ళ దగ్గర. నేను అందుకోసమే ప్రతిరోజు వీళ్ళ లెక్కలు తీస్తా ఉన్నా. ప్రతిరోజు ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది లెక్కలు తీసి పక్కాగా స్క్రీన్ మీద వేసి ప్రజలకు చూపిస్తా ఉంటే ఓ ఆయన చెప్పిండు, పాపం రెడ్డి గారు, మా ఓట్లతో గెలిచినావు మల్లన్న, నువ్వు రాజీనామా చేయన్నాడు. నీ ఓట్లే పిడికేయడానికి లేవు, నీ ఓట్లే గిన్ని లేవు. ఈ గెలిచినట్లా ఎవనోట్లతో ఎవరు గెలిచింది అనేది ఇక నేను నియోజకవర్గాల వారికి వేసుకుంటూ వస్తున్నా. ఇక వాళ్ళకు వశపోతలేదు ఇప్పుడు. అరే నీ అమ్మ, ఇన్ని రోజులు దాచిపెడితే మళ్ళా బయటికి రాబట్టే ఈ లెక్క ఎట్లా చేద్దాం? ఆయనతో పోయి తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ రేడియోలంతా పోయి. పాపం పొరగాళ్ళు ఈ ఎగనే పాపం వాళ్ళని సీఎం తిట్టిన, పోనీ అమ్మ లేందో ఉద్యమం లేపుతుర్రా మీరు, వాళ్ళ తెరువు ఎందుకు పోతుర్రా, బీసీల తెరువు అని తిట్టినట్టు కథం. వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. మేము కోరుకునేది కూడా గదే. ఇలా హైదరాబాద్లో హైడ్రా
ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి బిల్డింగులు కూలుస్తా ఉన్నారు కదా, మరి బీసీల బఫర్ జోన్లోకి బీసీల ఎఫ్టీఎల్లోకి వచ్చి పదవులు కొట్టకపోయినటువంటి వాళ్ళని మనం కూడా కొట్టాలా వద్దా? హైడ్రా ఈ బీసీలో బీసీ జేసీబీ రావన్నా వద్దా? బీసీ ఇటాచి రావన్నా వద్దా? ఇది బీసీ ఇటాచి బీసీ జేసీబీతోని తయారైతున్నటువంటి ఒక బలమైన ఉద్యమం ఈ బీసీలోంచి పుట్టింది. ఇప్పుడు మన జేసీబీలు చూసి భయపడుతున్నారు. ఇప్పుడు బీసీ జేసీబీలు, బీసీ ఇటాచీలు, బీసీ ప్రొక్లైనర్లు దిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు బీసీల మీటింగ్, బీసీ ఉద్యోగస్తుల మీటింగ్ అంటే మీటింగ్ పెట్టిన ఆయన ఇంకొక ఆయన. ఇలా ఇంతమంది బీసీలు వచ్చి ఉద్యోగస్తులు వచ్చి ఎస్ తేల్చుకుంటామనేటువంటి పందాలో ఇక్కడ ఈ టూరిజం ప్లాజాలో కూర్చున్నారంటే నేను ఒకటి చెప్తా ఉన్నా బీసీ ఉద్యోగస్తులకు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా పండబెట్టి తొక్కుతా తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా. ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న అండగా ఉంటాడు, ఏ బాధ వచ్చినా తీన్మార్ మల్లన్న అండగా ఉంటాడు. ఇలా బీసీ ఉద్యోగస్తులను కానీ బీసీలను అక్రమంగా ఏసీబీలకు పట్టించినా కానీ మీరు కూడా సురువు చేయరి, ఎట్లా పట్టియాలనేది చేయరిగా. తప్పది వాడు ఇటుకెత్తో కొడితే మనం రాయితో కొట్టవలసిందే. కాబట్టి బీసీ ఉద్యోగస్తులారా, మీకు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. నేను పార్టీ మనిషిగా కాదు, మీ బీసీ మీతో ఉంటున్నా. కాబట్టి మీరు నిర్భయంగా పనిచేయండి, మీరు నిర్భయంగా ముందుకు పండి. ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రాన్ని మనం దాస్తున్నాం. ఇలా ఒక్కొక్క నియోజకవర్గం లెక్కలు తీస్తా ఉంటే చాలా మంది ప్రతిరోజు రోజుకో బాంబు క్యూ న్యూస్ లో ఏంది ఇట్లా జరుగుతుందని. ఉద్యోగ సోదరులారా, అదే కాదు, ఇవాళ కేవలం 6.98% ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఓసీలు ఎంత? 6.98% ఉన్నారు. 6.98% ఉన్న వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంట. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారట. 100కి 60% ఉన్న బీసీలకు మాత్రం 27% రిజర్వేషన్ ఇస్తారట. ఇది నడవది, ఈ దాదాగిరి నడవది. ఈ పగటిని దోపిడిని ఆపకపోతే అది ప్రజా ఉద్యమంగా మారక తప్పదు. ఆ ఉద్యమంలో మీరంతా ఖతం కాక తప్పదు. ఈడబ్ల్యూఎస్ కోటా ఎంతమంది ఉన్నారు? అందులో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడ్లలో కొద్ది మంది ఉంటారు, వెలమల్లో కొద్ది మంది ఉంటారు, పిడికేడు మంది కూడా ఉంటారు. 1 లేదా 1.5% మాత్రమే ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఎలిజిబిలిటీ వాళ్లకు 10% అమలు చేస్తా ఉంటే, ఇలా బీసీఏలో మన మంగళోళ్ళ బిడ్డ, మన చాకలోళ్ళ బిడ్డ 250 మార్కులు వచ్చినా ఉద్యోగం లేదు, వాళ్ళకు మాత్రం 200 వస్తే ఉద్యోగం వస్తా ఉంది. ఈ రిజర్వేషన్లు మీరు గునకడం కోసం దేలే, వెనకబడ్డటువంటి బిడ్డలను ముందుకు తీసుకురావాలనేది రిజర్వేషన్ల ఉద్దేశం. మీరు మమ్మల్ని లెక్క పెట్టరంటారుగా, మేము మిమ్మల్ని లెక్క పెడతాం. ఎస్సీల లెక్క మన దగ్గర ఉంది, ఎస్టీల లెక్క ఉంది, బీసీల లెక్క పెట్టమంటే లెక్క పెడతలేరు. ఇక 6.68% ఉన్నది ఓసీలు కదా, ఓసీలే కదా. ఇక వాళ్ళని లెక్క పెడితే మిగతాదంతా మనమేనా? ఆ మీద చుట్టూ లెక్క పెట్టేస్తే మిగతాదంతా బీసీలే కదా. ఇంకా కొత్త లెక్క ఏంది? ఇలా ఏ రంగంలో కూడా, మీడియా రంగంలో కూడా ఒక్క బీసీ ఓడిదో పేపరో పత్రికనో టీవీ ఉందా? కనీసం బీసీ వాడు బ్యూరో చీఫ్ దాకా పోతాడు, అవసరమైతే సీఈఓ దాకా పోతాడు, కానీ ఓనర్ కాలేడు. దేనికి ఓనర్ కాలేడు? బీసీ ఉద్యమాలు మొదలవుతా ఉంటే, బీసీలు ఆవాజ్ రేజ్ చేస్తా ఉంటే కొత్త పంచాయతీలు పుడతాయి. ఇప్పుడు కొత్త పంచాయతీలు. ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీ
కులగణన చేయకపోతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత. తీన్మార్ మల్లన్నదే బాధ్యత. నేను చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా మీ దాంట్లో బాధ్యత వహించేటోడు ఎవడో రండి, లేదంటే మీ అధ్యక్షులు ప్రకటన చేయండి. మీరు చేయకపోతే మీ కర్మ, మీ పాడ మీరు పేర్చుకుంటా అంటే మేమేం చేయలేం, ఖాళీ అగ్గిపెట్టె మాత్రమే ఇయ్యగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ బీసీ ఉద్యోగస్తులారా, ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఆర్టీసీ కార్మికులు వెళ్ళిర్రు, బీసీ సింగరేణి కార్మికులు వెళ్ళిర్రు, బీసీ ఉద్యోగస్తులు వెళ్ళిర్రు, బీసీ ప్రైవేట్ ఎంప్లాయీస్ వెళ్ళిర్రు, బీసీ క్యాబ్ డ్రైవర్స్ వెళ్ళిర్రు, బీసీ డ్రైవర్స్ వెళ్ళిర్రు, డాక్టర్స్ వెళ్ళిర్రు, అడ్వకేట్స్ వెళ్ళిర్రు. అర్థమైతే లేదా ఏం జరుగుతా ఉందో? ఇంకా మీకు సోయస్తలేదా? తలకొండపల్లిలో ఉన్నటువంటి ఓ పేద కోట ఆయనకు సోయి వచ్చి, అరే అవుతుందిరా ఇది బీసీ రాజ్యం, వాళ్ళంటే పోతేనే బతుకుతాం రాని వాళ్ళు వస్తా ఉంటే మీరు ఇంకా తిర్రేషాలు చేసి మేము మీ కులగణన చెయ్యము, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనుకుంటే మీ కర్మ. దానికి ఎవడేం చేస్తాడు? ఒక్క కులగణన చేయడానికి, విధి విధానాలు ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఇక్కడ ఒక్క మాట చెప్తా ఉన్నా, మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట కామారెడ్డి డిక్లరేషన్, దాన్ని అమలు చేయాల్సిందే. రాహుల్ గాంధీ గారు తల దించుకునే పని ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో, ఏ హోదాలో ఉన్నవాడు చేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆయన తలెత్తుకునేటట్టే చేస్తే తప్ప తల దించుకునే ప్రయత్నం చేయనియ. ఇక చాలా మంది బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మీరు కూడా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. నన్ను గడికోగా నాకు మెసేజ్ పెడతా ఉంటారు రాజీనామా చేయ. నేనేం చేస్తారా పోయి రాజీనామా? నాకు అర్థం కాలే. ఎవడు మాట్లాడాలి మరి మండల్లో ఎవడు మాట్లాడాలి మా బీసీల గురించి? ఫస్ట్ సభల్లో మాట్లాడినా కదా 9,000 కోట్ల వినిపించలేస్తారా? బీసీలు 50% పైచీలుకుంటే 2,91,000 కోట్ల బడ్జెట్ సగానికి సీరి మా బీసీలకు ఇస్తే కదా అది లెక్క బడ్జెట్ అయ్యేదని చెప్పిన. బీసీలకు జరుగుతున్న అన్యాయం చెప్పిన. మరి ఎవడు మాట్లాడాలి? నేనే కదా. నీ అయితే ఓట్లు కాదు. నువ్వు నేను పక్కకున్నానని నమ్మవు, నేను నిన్నమ్మా. ఇలా తీన్మార్ మల్లన్న ఈ బీసీలకు శత్రువు ఎవడో గీత గీసుకుంటూ వస్తా ఉన్నాడు. గీత అవతల వాళ్ళు, గీత అవతల మనం. శత్రువు ఎవడో గీత పడ్డది. ఈ బీసీలకు శత్రువు ఎవడో ఈ 70 ఏళ్ల కాలంలో గీత పడ్డది. గీత అవతల వాళ్ళు ఉన్నారు, గీత అవతల మేమున్నాం. మేము ఒక్కటే బీసీలం, మేము ఒక్కటే. మా సోదర ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మా వాళ్ళే. మీరు తెలుసుకోరు మీ దాంట్లో, మీ 6%లో మీరు ఎవరో తెలుసుకోరు. ఫస్ట్ మేమంతా క్లియర్గా ఉన్నాం. మీకు మాకు గీత గీయబడ్డది, విజిల్ కొడితే ఆట ఆడుకుందాం అంతే. ఇదైతే పక్క. తీన్మార్ మల్లన్నగా ఒక్క మాట కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. రాసి పెట్టుకోండి. ఫైనల్ ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. బీసీ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు. తెలంగాణ రాజకీయాలని మొట్టమొదటిసారిగా బీసీలు శాసించబోతా ఉన్నారు. ఈ బీసీల రాజ్యంలో పేద కోమటాయనను కూడా అసెంబ్లీకి తీసుకుపోయే బాధ్యత మాది. ఈ బీసీల రాజ్యంలో పేద బ్రాహ్మణుని కూడా మేము అసెంబ్లీకి తీసుకుపోతాము. వాళ్ళకు కూడా తగినంత న్యాయం చేస్తాం. అందుకోసమే నేను పిలుస్తా ఉన్నా, వైశ్య సోదరులారా, 70 ఏళ్ళు వాళ్ళ సోపది పడితే మీకేం దొరకలే. ఇక రారి నేను పిలుస్తా ఉన్నా, బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడండి, మేము తీసుకుపోతాం, మేము మీకు సమాన వాటా ఇప్పించేటువంటి బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బ్రాహ్మణ సోదరులను కూడా పిలుస్తా ఉన్నా, రండి, మీకు అన్యాయమే జరిగింది. ఒకప్పుడు 1952లో 38 మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇలా ఒక్కడే అయిండు అసెంబ్లీలో. ఇలా మేము మీ గొంతైతాం, రండి, బీసీ ఉద్యమానికి అండగా నిలబడండి,
మీకు ఇంత భోజనం పెడతాం, మీరు కూడా తినండి. ఇక విలమూలం అంటే పిలిచినా ఒకటి, వాళ్ళని పిలవకపోయినా ఒకటి, మంది లేరాళ్ళు. బీసీ సభ కాడ పల్లీలు అమ్ముకున్న వాళ్ళు అంత మంది ఉండరు, వాళ్ళు పెద్ద సంఖ్య కూడా కాదు. కాబట్టి వాళ్ళతో ఏం పరిసరం లేదు, ఎందుకంటే వాళ్ళంతలా వాళ్ళే పోతూ ఉంటారు, పెద్దగా ఏం లేదు. గతంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, మేము బీహార్కి వెళ్ళి వచ్చినామని. ఎటు పోయినా మనకేం ఇబ్బంది లేదు వాళ్ళు. ఇక ఆయన పార్టీ సంగతి కూడా మీకు ఎరుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పడా ఉంది, ఎవరికైనా కౌలుకి ఇస్తే చేసుకుంటాడు. బీసీ వాళ్ళమైతే ఆ పార్టీని కొనం, బీసీ వాళ్ళమైతే ఆ పార్టీని కొనం. ఇంకా కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని బీసీ బీఆర్ఎస్ నాయకులందరట మీటింగ్ పెట్టుకోవాలన్నట. ఏమనంటే బీసీ రిజర్వేషన్ కోసం మీరంతా మీటింగ్ పెట్టుకో. ఎన్నడన్నా కూర్చొని ఇచ్చినావు అట్లా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? ఎన్నడన్నా బీసీల గురించి మాట్లాడినిచ్చినవా? ఇప్పుడు కేసీఆర్ గారంటే బీసీ ఉద్యోగం చేస్తాడు, మేము లేమా, మేము చచ్చిపోయినా మీడ, నువ్వు కూర్చో ఆడ పింఛన్ ఇస్తాం సప్పుడేక. బీసీలం లేమా, మేము ఉద్యమాలు చేస్తందుకు. ఇవాళ బీసీలు ఆర్థికంగా వెనుకబడి, ఎవరు చెప్పిండు ఆర్థికంగా వెనుకబడ్డారని? 3.5 లక్షల మంది బీసీ ఒక్క పూట ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు అవుతాయి. ఏమో బీఆర్ఎస్ పార్టీని కొనేస్తాం నిమిషంలా. వెనకబడి బలహీన ఎవరు చెప్పిండు? బలమైన వర్గాలమే బీసీ వాళ్ళం, బలమైన వర్గాలం. ఇది గుర్తుపెట్టుకోరి. థింక్ పాజిటివ్, పాజిటివ్గా థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలుపుకపోండి మన బిడ్డల్ని, మన సోదరులను. ఎక్కడ బీసీలు ఉన్నా కలుపుకొని పండి. నెక్స్ట్ సారి జరిగేటువంటి ఈ ఎంప్లాయీస్ మీటింగ్ కిక్కిరిసిపోవాలి. ఏ జిల్లాలో పెట్టినా దానికి మన సమ్మన్నన్ కానీ మన సోదరుడు రాష్ట్ర అధ్యక్షుని కానీ అందరికి చెప్తా ఉన్నా, ఏ జిల్లాలో పెడతావు పెట్టు. అలాగే మా అన్నలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సమయం ఆసన్నమైందన్న విషయం ఈ సంఘాల ద్వారానే సమాజానికి ఎక్కువ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించిందంతా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని లేదా ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిందంతా అగ్రకులాలు మాత్రమే పరిపాలించినాయి. ఈ 70-80 ఏళ్ల సంవత్సరాల పాటు వాళ్ళ పరిపాలన టేస్ట్ ఏందో మనకు తెలిసిపోయింది. వాళ్ళు అన్ని వాళ్ళ పరిపాలన అంతా విఫలమైపోయింది. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటే దాని అర్థమైంది, మేము అభివృద్ధి చేయలేకపోయినాం బీసీలను, వెనకబడిన తరగతులను అనేది ఆ పార్టీలు, ఆ వర్గాలు, ఆ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. నిజంగా మనం అంతా డెవలప్ అయినామంటే తెల్ల రేషన్ కార్డు ఉండదు కదా. కానీ ఇవాళ అన్ని రంగాల్లో ఇప్పటికీ పేదవానికి ఇల్లు కల్పించాలనేటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఇప్పటిదాకా నడిచినటువంటి ప్రభుత్వాలు, ఇప్పటిదాకా పరిపాలించినటువంటి వాళ్ళు ఈ యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైపోయినారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి అగ్రవర్ణ ముఖ్యమంత్రులు ఈ ఆదుకోవడంలో సంపూర్ణంగా విఫలమైపోయారు అనేది స్పష్టమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక అగ్రవర్ణాల పరిపాలన 70 ఏళ్ళు చూసినాం కదా, అయిపోయింది, చాలు, ఏమీ లేదు, డొల్లా, మీ పరిపాలన అంతా డొల్లా, మాకు అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పక్షమైనటువంటి, మెజారిటీ కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఈ ప్లాజా నుంచి, టూరిజం ప్లాజా నుంచి ఒక మాట చెప్తా ఉన్నాము, ఇక జాలయ్య మీరు చేసిన కాడికి మాకు వద్దు, మాది మేము చేసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం, మాది మేము చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. నిన్న కల్వకుర్తి కాడ సభ జరిగితే పాప ఒక వైశ్యుడు కోరటాయన వచ్చాడు. సభ కాడికి వచ్చి, అయ్యా నేను కోరటోడిగా నా అమ్మ మీద ఎట్టే చెప్తున్నా, బీసీ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నా అని చెప్పాడు ఆయన. అరే గా కోరటాయన కావాలి, మాకు గా కోరటాయన కావాలి. ఈ ఓసీల్లో కూడా సరే వక్లాభరణం అన్న చెప్పినట్టు కానీ మిగతా ప్రొఫెసర్లు చెప్పినట్టు కానీ బీసీలకు రిజర్వేషన్ అంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చింది కదా, ఇలా వర్గీకరణ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ కోటాలో
ABCD వర్గీకరణ చేద్దాం. ఎందుకు చేద్దామంటున్నంటే కేవలం ఈడబ్ల్యూఎస్ లో అత్యధికంగా లబ్ధి పొందుతున్న ఫేక్ సర్టిఫికెట్లు మాత్రమే. ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి పేద బ్రాహ్మణుడికి అవకాశం దొరకలేదు, పేద కోమటాయనకు అవకాశం దొరకలేదు, పేద రెడ్డి బిడ్డకు అవకాశం దొరకలేదు. కాబట్టి మాకెట్లాగో న్యాయం చేయలేరు మీరు, అది అర్థమైపోయింది. మీ దాంట్లో ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేయమని బీసీలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమల జనాభా 1,02,000 మందే, కానీ అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటోళ్ళు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యే ఒక్క ఆయనే ఉన్నాడు. ఓసీల్లోనే ఎంత వివక్షత ఉందో మనం చూడాలి. కోమటోళ్ళి పేద కోమటి వాళ్లకు న్యాయం చేసేది కేవలం బీసీలు మాత్రమే చేస్తాం. అందుకోసం వాళ్ళు మనతో కలిసి వస్తా ఉన్నారు. ఇలా పేద బ్రాహ్మణులకు న్యాయం చేసేది ఓన్లీ బీసీలు మాత్రమే చేస్తారు. కాబట్టి కనీసం మమ్మల్ని ఉద్ధరించలేదు ఈ 70 ఏళ్ళ నుంచి, మీలో ఉన్న పేదవాళ్ళను కూడా మీరు ఉద్ధరించలేదంటే మీ పరిపాలన అంతా డొల్ల, మీ వల్ల కాదు. 70 సంవత్సరాల పాటు మీ పరిపాలన చూసినాం సార్, ఇక చాలు. మాది మేమే చేసుకుంటాం, మిమ్మల్ని కూడా చూసుకుంటాం. ఇది ప్లాజా నుంచి చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇక తెలంగాణ బీసీ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు బీసీ మీటింగ్కు రావాలంటే ఓ భయం, ఓ ఆందోళన. ఏందో ఈ ప్రభుత్వాలు మనవి కావు కదా, మనవి కానందుకే రమ్మంటున్నాం. మన అయితే మనం ఎందుకు పిలుస్తాం? మనవి కాదు కాబట్టే రమ్మంటున్నాం. ఒక విచిత్రమైన సంఘటన నా క్యూనిస్ ఆఫీస్లో జరిగింది. ప్రొఫెసర్ సార్, ఒక ఆయన పాపం బీసీ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతి తక్కువగా మంది ఉండేటువంటి ఒక కులం నుంచి తహసీల్దార్ అయిన ఆయన. తహసీల్దార్ అయితే ఆయన ఏసీబీకి పట్టించారు, నా దగ్గరకు వచ్చాడు. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ రెడ్డి గారు, ఆయన కింద ఈయన పనిచేయలేక వెంటనే ఏసీబీకి పట్టించి ఇంకో బీసీని పెట్టి కథం వెళ్ళిపోయింది ఇన్ఛార్జ్ ఆయన. ఈ నమూనాలో కుట్ర జరిగింది. ఇంకా అంతేకాదు, ఇంకొక భారీ కుట్ర కూడా ఉంది. వెనకబడ్ల తరగతుల పిల్లలు సహజంగా ఎంపీసీ బైపీసీ చదవకపోతుండే, ఎందుకంటే వాళ్ళకు ఉండే అవకాశాలు తక్కువ. సిఈసి హెచ్ఈసి లాంటివి చదువుకునేటువంటి వాళ్ళు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గతంలో మ్యాథమెటిక్స్ టీచర్, సైన్స్ టీచర్కి హెచ్ఎంఐ ప్రమోషన్లు తీసుకొచ్చారు గతంలో. అంటే దాని అర్థమైంది హెచ్ఈసిబి ఇన్ని రకాలైనటువంటి కుట్రలు జరుగుతా ఉన్నాయి విద్యారంగంలో. ఏ రంగంలో చూసుకున్నా ఇదే కథ, ఇదే దోపిడీ. నేను ఓపెన్ గా చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కరిని ఓపెన్ గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నకు మీ రెడ్డిల ఓట్లు వద్దు, మా బీసీల ఓట్లు చాలు. మీరు ఆ మాట చెప్తారా? మీ బీసీల ఓట్లు మాకు వద్దని మీరు చెప్పగలుగుతారా? చెప్పండి, చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒక్కటైనం. మేము ఒక్క తల్లి పిల్లలమని తెలుసుకున్నాము. మేమంతా క్యాస్ట్లు కాదు, క్లాస్ అని తెలుసుకున్నాము. మీరు దాచిపెట్టి, మీరు అణిచిపెట్టినటువంటి అన్ని చరిత్రలను బయటికి తీస్తా ఉన్నాము. ఇలా తీన్మార్ మల్లన్న లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా మా తలలు లెక్క పెట్టమంటే మీ తలలు లెక్క పెట్టమయ్యా, మీ ఇంట్లో ఉన్నటువంటి కుక్కలను లెక్క పెట్టమని చెప్తా ఉన్నారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పందులన్నునే లెక్క ఉంది, కానీ బీసీలు ఎంతమందిలో లెక్క లేదట వాళ్ళ దగ్గర. నేను అందుకోసమే ప్రతిరోజు వీళ్ళ లెక్కలు తీస్తా ఉన్నా. ప్రతిరోజు ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేది లెక్కలు తీసి పక్కాగా స్క్రీన్ మీద వేసి ప్రజలకు చూపిస్తా ఉంటే ఓ ఆయన చెప్పిండు, పాపం రెడ్డి గారు, మా ఓట్లతో గెలిచినావు మళ్ళా నువ్వు రాజీనామా చేయన్నాడు. నీ ఓట్లే పిడికేడని లేవు, నీ ఓట్లే గిన్ని లేవు. ఈ గెలిచినట్లా ఎవనోట్లతో ఎవరు గెలిచింది అనేది ఇక నేను నియోజకవర్గాల వారికి వేసుకుంటూ వస్తున్నా. ఇక వాళ్ళకు వశపోతలేదు ఇప్పుడు. అరే నీ అమ్మ ఇన్ని రోజులు దాచిపెడితే మళ్ళా బయటికి రాబట్టే ఈ లెక్క,
ఎట్లా చేద్దాం ఆయనతో పోయి తీన్మార్ మల్లన మీద కంప్లైంట్ ఇచ్చారు ఆ రేడియోలు అంతా పోయి పాపం పురగాళ్ళు ఇయగానే పాపం వాళ్ళని సీఎం తిట్టిరు. పోనీ అమ్మ లేదో ఉద్యోగం లేపుతుర్రా మీరు, వాళ్ళ తెరువు ఎందుకు పోతుర్రా, బీసీల తెరువు అని తిట్టినట్టు కథం. వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. మేము కోరుకునేది కదే, కూడా కదే. ఇలా హైదరాబాద్లో హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి బిల్డింగులు కూలుస్తా ఉన్నారు కదా, మరి బీసీల బఫర్ జోన్లోకి బీసీల ఎఫ్టీఎల్లోకి వచ్చి పదవులు కొట్టకపోయినటువంటి వాళ్ళని మనం కూడా కొట్టాలా వద్దా? హైడ్రా ఈ బీసీలో బీసీ జేసీబీ రాదన్నా వద్దా? బీసీ ఇటాచి రాదన్నా వద్దా? ఇది బీసీ ఇటాచి బీసీ జేసీబీతోని తయారైతున్నటువంటి ఒక బలమైన ఉద్యమం ఈ బీసీలోంచి పుట్టింది. ఇప్పుడు మన జేసీబీలు చూసి భయపడుతున్నారు. ఇప్పుడు బీసీ జేసీబీలు, బీసీ ఇటాచీలు, బీసీ ప్రొక్లైనర్లు దిగినాయి. ఇప్పుడు ఒకప్పుడు బీసీల మీటింగ్, బీసీ ఉద్యోగస్తుల మీటింగ్ అంటే మీటింగ్ పెట్టిన ఆయన ఇంకొక ఆయన. ఇలా ఇంతమంది బీసీలు వచ్చి ఉద్యోగస్తులు వచ్చి ఎస్ తేల్చుకుంటామనేటువంటి పందాలో ఇక్కడ ఈ టూరిజం ప్లాజాలో కూర్చున్నారంటే నేను ఒకటి చెప్తా ఉన్నా బీసీ ఉద్యోగస్తులకు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా పండబెట్టి తొక్కుతా తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా. ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న అండగా ఉంటాడు, ఏ బాధ వచ్చినా తీన్మార్ మల్లన్న అండగా ఉంటాడు. ఇలా బీసీ ఉద్యోగస్తులను కానీ బీసీలను అక్రమంగా ఏసీబీలకు పట్టించినా కానీ మీరు కూడా సురువు చేయరి, ఎట్లా పట్టియాలనేది చేయరిగా. తప్పది వాడు ఇటుకెత్తో కొడితే మనం రాయితో కొట్టవలసిందే. కాబట్టి బీసీ ఉద్యోగస్తులారా, మీకు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. నేను పార్టీ మనిషిగా కాదు, మీ బీసీ మీతో ఉంటున్నా. కాబట్టి మీరు నిర్భయంగా పనిచేయండి, మీరు నిర్భయంగా ముందుకు రండి. ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రాన్ని మనం దాస్తున్నాం. ఇలా ఒక్కొక్క నియోజకవర్గం లెక్కలు తీస్తా ఉంటే చాలా మంది ప్రతిరోజు రోజుకో బాంబు క్యూ న్యూస్ లో ఏంది ఇట్లా జరుగుతుందని. ఉద్యోగ సోదరులారా, అదే కాదు ఇవాళ కేవలం 6.98% ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఓసీలు ఎంత? 6.98% ఉన్నారు. 6.98% ఉన్న వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంట. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారట. 100కి 60% ఉన్న బీసీలకు మాత్రం 27% రిజర్వేషన్ ఇస్తారట. ఇది నడవది, ఈ దాదాగిరి నడవది. ఈ పగటి దోపిడిని ఆపకపోతే అది ప్రజా ఉద్యమంగా మారక తప్పదు. ఆ ఉద్యమంలో మీరంతా ఖతం కాక తప్పదు. ఈడబ్ల్యూఎస్ కోట ఎంతమంది ఉన్నారు? అందులో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడ్లలో కొద్ది మంది ఉంటారు, వెలమల్లో కొద్ది మంది ఉంటారు, పిడికేడు మంది కూడా ఉన్నారు. 1 లేదా 1.5% మాత్రమే ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఎలిజిబిలిటీ వాళ్లకు 10% అమలు చేస్తా ఉంటే, ఇలా బీసీఏలో మన మంగళూరుల బిడ్డ, మన చాకలూరుల బిడ్డ 250 మార్కులు వచ్చిన ఉద్యోగం లేదు, వాళ్ళకు మాత్రం 200 వస్తే ఉద్యోగం వస్తా ఉంది. ఈ రిజర్వేషన్లు మీరు గురకడం కోసం దేలే, వెనకబడ్డటువంటి బిడ్డలను ముందుకు తీసుకురావాలనేది రిజర్వేషన్ల ఉద్దేశం. మీరు మమ్మల్ని లెక్క పెట్టరంటారుగా, మేము మిమ్మల్ని లెక్క పెడతాం. ఎస్సీల లెక్క మన దగ్గర ఉంది, ఎస్టీల లెక్క ఉంది, బీసీల లెక్క పెట్టమంటే లెక్క పెడతలేరు. ఇక 6.68% ఉన్నది ఓసీలు కదా. ఓసీ